ఉగాది పండుగ నుంచి రేషన్ షాపుల ద్వారా లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేయడం కోసం తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైంది. ఉగాది పండుగ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ పథకాన్ని అయితే ప్రారంభించగా ఏప్రిల్ 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని రేషన్ షాపుల ద్వారా రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ ఒక్కో లబ్ధిదారుడికి 6 కేజీల చొప్పున సన్న బియ్యాన్ని అయితే పంపిణీ చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఎన్నికల మేనిఫెస్టోలో దొడ్డు బియ్యం బదులు రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఈ సన్న బియ్యం పంపిణీకి పలుమార్లు ప్రయత్నాలు చేసి బియ్యం సరఫరా సరిగా లేకపోవడం వల్ల వాయిదా వేస్తూ వచ్చింది. తాజాగా ఇప్పటికే పెద్ద ఎత్తున సన్న బియ్యం నిల్వలను ఉంచుకున్న రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఈ ఏప్రిల్ 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరాఘాటంగా రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీకి అయితే ఏర్పాట్లను చేస్తూ ఉంది. ప్రస్తుతం రేషన్ షాపుల ద్వారా ఇచ్చే దొడ్డు బియ్యాన్ని లబ్ధిదారులు ఎవరూ తినడం లేదని, బయట బహిరంగ మార్కెట్ లో కేజీ 10 రూపాయల చొప్పున అమ్ముకుంటున్నారని ఈ విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేసినట్లయితే ప్రస్తుతం మార్కెట్ లో సన్న బియ్యం ధరలు అధికంగా ఉన్నాయి కాబట్టి ఈ సన్న బియ్యాన్ని రేషన్ షాపుల ద్వారా లబ్ధిదారులకు పంపిణీ చేసినట్లయితే వారు ఈ బియ్యాన్ని ఉపయోగించుకుంటారు కాబట్టి రేషన్ బియ్యం అనేది పక్కదారి పట్టకుండా ఉంటుందని కూడా ప్రభుత్వం ఈ ఆలోచన చేయడానికి ఒక కారణం. ప్రస్తుతం వరికి 500 రూపాయల బోనస్ అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూ ఈ బియ్యం అయితే కొనుగోలు చేస్తూ ఉంది. ఈ విధంగా కొనుగోలు చేసిన బియ్యాన్ని రైస్ మిల్లుల్లో మరాడించగా 8 లక్షల టన్నుల సన్న బియ్యం వచ్చినట్లు పౌర సరఫరాల శాఖ అయితే చెప్తుందండి. ఇవి వివిధ జిల్లాల్లో గోదాముల్లో స్టోరేజ్ చేసినట్లు అక్కడ నుంచి వివిధ మండలాలకు రేషన్ పాయింట్లకు పంపించి మండల కేంద్రాల నుంచి రేషన్ షాపులకు ఈ బియ్యాన్ని పంపిణీ చేస్తామని ఏప్రిల్ 1వ తేదీ నుంచి రేషన్ లబ్ధిదారులందరూ ఈ సన్న బియ్యం తీసుకోవచ్చని, ఇలా 4 నెలలకు సరిపడా సన్న బియ్యాన్ని స్టోరేజ్ చేసిన నేపథ్యంలో భవిష్యత్తులో సన్న బియ్యం కొరత ఏర్పడే రేషన్ ఇచ్చే పంపిణీలో ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ ఈ రేషన్ పంపిణీ కార్యక్రమానికి అయితే సిద్ధమైంది. ఈ రేషన్ కార్డుకు సంబంధించి దరఖాస్తులైనా, రేషన్ కార్డు వెరిఫికేషన్ అయినా, రేషన్ పంపిణీ అయినా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి తాజా అప్డేట్ ఇచ్చినా వెంటనే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ మీకు పూర్తి అప్డేట్ అయితే ఇస్తుంది. ఈ సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఈ ఛానల్ ద్వారా చూసి తెలుసుకుంటూ ఉండడం కోసం ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.